ముందే ఏకంగా ఏడాది పాటు జైల్లో ఉండొచ్చా అనే అంశాలు ఇప్పుడు అనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సప్తగిరి ప్రసాద్ గారు. అండ్ సుజాత గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి సుజాత గారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అండ్ బషీర్ అహ్మద్ గారు, ముస్లిం లీగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు. అందరికీ నమస్తే అండి. సరే, మావోయిస్టులతో సంబంధాలు, ఇది ప్రధానమైన అభియోగం ప్రశ్న రావణ్ మీద మోపింది. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి పోలీసు చెప్తున్నారు. ఏంటంటే హిడ్మా పోలీసుల్ని, సామాన్య ప్రజానీకాన్ని, సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేసి పోలీసుల్ని ఊచకోతకేసిన హిడ్మాకి నివాళులు అర్పించడం, శ్రద్ధాంజలి ఘటించడం అనేది ప్రధానమైన అభియోగంగా. అతను బతకటానికి అర్హత లేదనే అభియోగం. సో లాట్ మెనీ ఇష్యూస్. ఈరోజు ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత బయటకు వస్తున్న అంశాలన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అండ్ విస్తుపోయే నిజాలు అతను పోలీసులతో షేర్ చేసుకున్నాడని కూడా తెలుస్తుంది. సరే, ఆయన పశ్చాత్తాపడ్డాడని కూడా కొన్ని రకాల వార్తలు. పశ్చాత్తాపడ్డా లేకపోతే పశ్చాత్తాపడినట్టుగా బయటికి వార్తా కథనాలు, లేకపోతే స్పెక్యులేషన్స్, నెరేటివ్ బిల్డింగ్ నడుస్తుందా, గాడ్ నోస్. ఏదైతేనే మొత్తానికి ఏంటంటే ప్రశ్న రావణ్ అరెస్టు అనేది ఆంధ్రప్రదేశే కాదు, దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఒక యూట్యూబ్ అరెస్ట్. టు స్టార్ట్ విత్ సీనియర్ న్యాయవాది, హైకోర్టు సీనియర్ న్యాయవాది బషీర్ అహ్మద్ గారు, ముస్లిం లీగ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, వారితోటి మొదలెడదాం. బషీర్ అహ్మద్ గారు, నివాళులు అర్పిస్తే ఉపా చట్టం ప్రయోగిస్తారు. ఉగ్రవాది కాదు, ఇన్ఫ్యాక్ట్ అతను తీవ్రవాది. స్పీకర్ సౌండ్ సరిగ్గా రాలేదు చూడండి. స్పీకర్ సౌండ్ గిజగిజ అని వస్తాం. ఒకసారి చెక్ చేసుకోండి. పీసీఆర్ కైండ్లీ అడ్జస్ట్ అండి, స్పీకర్ సౌండ్ ఇబ్బందిగా ఉందట. అండ్ బషీర్ అహ్మద్ గారు, మీకు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. శ్రీకాంత్ గారు చెప్పిన ప్రకారంగా అది స్పష్టత లేదు, పక్కన డిస్టర్బెన్స్ గా ఉంది, క్లారిటీ తక్కువగా ఉంది. ఓకే, దే ఆర్ లుకింగ్ ఇన్ టు దట్. సో అదండి, మీకు ప్రశ్న వినపడిందా? మళ్ళీ ఇంకోసారి ప్రశ్నారావానికి సంబంధించే ప్రశ్న వినపడింది, కానీ అది పక్కన డిస్టర్బెన్స్ గా ఉంది, అది ఒక సౌండ్ లాగా వస్తుంది. ఓకే అండి, అది ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయటం, రకరకాల కేసులు పెట్టడం, రకరకాల పోలీస్ స్టేషన్లలో వివిధ వ్యక్తులతో కేసులు పెట్టించి, దీని తర్వాత అంతిమంగా తారస్థాయిలో యూపీఏ పెట్టడం అనేది, దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వాస్తవంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మే 18, 2026 ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఏంటంటే, ఒకే వ్యక్తి మీద ఒకే నేరానికి సంబంధించి వివిధ ప్రదేశాలలో రకరకాల కేసులు పెట్టడానికి వీలు లేదు అని స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కావాలంటే ఈ తీర్పు అమిత్ కాత్యాల్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, ఇందులో ఈ తీర్పు యొక్క సారాంశం. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసులు రాజకీయ నాయకులకు తలొగ్గి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అలానే RRR మాటల్ని పాటిస్తూ రావణ్ మీద ఇన్ని రకాలైనటువంటి కేసులు పెట్టడాన్ని, ఇది ముస్లిం లీగ్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధం. ఇది ఒక అంశం. ఇంకా రెండవ అంశం వచ్చేటప్పటికి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మతపరమైన విభజన తీసుకురావడం కోసం గాను RSS, బీజేపీ పవన్ కళ్యాణ్ ని, RRR ని పావులుగా మార్చి ఈ మతపరమైనటువంటి ఈ ఉద్రిక్తతల్ని పెంచడం ద్వారా రానున్న రోజుల్లో తెలుగుదేశాన్ని డ్యామేజ్ చేసి, తెలుగుదేశాన్ని నష్టపరిచి, తామే అధికారంలో రావాలి అనే భావనతో ఆడుతున్న నాటకంలో భాగంగా ఈ రావణ్ అరెస్ట్ ని మనం చూడొచ్చు. ప్రజల్లో కూడా అదే విధమైన భావన ఉంది. మీరు చూడండి బషీర్ గారు, అందరూ మనం కలిపేయద్దు, మీరు చూడండి. నేను సామాన్య ప్రజల్ని చాలా మందిని అడిగాను. నేను వాళ్ళ భావన ఎలా ఉంది అనేది నేను అడిగితే, దీని వెనుక ఇదండి అనే మాట చెప్తున్నారు.
ఇప్పుడు మతపరమైన ఘర్షణలు పెంచడానికి ప్రయత్నించాడు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు, మరి అదే మతపరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చీలిక తీసుకురావడం కోసం గాను బ్యాంకులో రుణాలు తీసుకుని ఆర్థిక నేరస్తుడైన రఘురామకృష్ణరాజు 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అని అన్నప్పుడు మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన మీద కేసులు ఎందుకు పెట్టలేదు అనేది కూడా చెప్పాలి, సమాధానం చెప్పాలి. తర్వాత ఈరోజు పోలీసులు ప్రభుత్వం చెప్పింది అని ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా పోలీసు అధికారులు ఇలానే ప్రవర్తించారు. ఇలానే ప్రవర్తించిన పోలీసు అధికారులు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, సునీల్ కుమార్, సునీల్ నాయక్, జాషువా, వీరందరి పరిస్థితి ఏమైంది? దీనిని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంతటి దురదృష్టకరమైన పరిస్థితి ఉందంటే రాజకీయాలలో పోలీస్ స్టేషన్ ని, న్యాయస్థానాల్ని కూడా పావుగా వాడుకుంటున్న పరిస్థితి. దీనిని ప్రజాస్వామ్యవాదులు అంగీకరించకూడదు. ఒక ప్రశ్న అడిగితే ప్రశ్నకి జవాబు చెప్పాల్సిన వ్యక్తులు ప్రశ్న వేరు, దుర్భాష వేరండి. మీరు ప్రశ్నించండి, ప్రశ్నించండి. ప్రజాస్వామ్యానికి బషీర్ గారు ప్రశ్న వేరు, దుర్భాష వేరు, రెండింటికి తేడా ఉంది. ప్రశ్న వేరు, దుర్భాష వేరు. దుర్భాష ఎవరు మొదలు పెట్టింది? మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళకండి. ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి మాట్లాడుతున్నాం, దీనికే కన్ఫైన్ అవ్వండి. ఏమండి, దుర్భాష ఆడాడు కాబట్టి ఆయన్ని జైల్లో పెట్టారు, కేసులు నమోదు చేశారంటే అదే విధంగా అవే సెక్షన్లు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద, అలానే గౌరవ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ మీద కూడా పెట్టాలి. ఆయన ఒక మంచి హోదాలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారు? వైఎస్ఆర్సీపీ నా కొడకల్లారా, వైఎస్ఆర్సీపీ నా కొడకల్లారా అంటే వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు ఉన్నప్పుడు, అంటే ఆ 40% మంది మొత్తం ఆయన్ని నా కొడకల్లారా అన్నట్టుగా ఆ 40% మందికి సంబంధించిన మనోభావాలను ఆయన దెబ్బతీసినట్టే కదా. మరి ఆయన అనొచ్చా? తొక్కి నారతీస్తానని అనొచ్చా? ఈయన ఎలా తీస్తున్నాడు? ఏదైనా ఒక నేరం జరిగిందంటే కేసు నమోదు చేయాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో తేలిన తర్వాత అసలు ఈయన ఎలా అంటాడు నేను నారతీస్తాను, నేను చెప్పు తీసి కొడతాను? ఇవన్నీ చట్టానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడి ఆయన మొదలు పెట్టాడు. ఆయన మొదలు పెట్టిన దానికి అది కౌంటర్ గా వీళ్ళు మాట్లాడారు తప్పనిచ్చి వీళ్ళు మొదలు పెట్టలేదు కదా. ఇవాళ చూడండి, ప్రీతి తల్లి గన్నవరం పోలీస్ స్టేషన్ లో గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టింది. ఏమని పెట్టింది? నా కూతురు యొక్క మరణాన్ని వాడుకుని ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నా కూతురికి సంబంధించిన ఎవరు నిందితులు ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఈయన ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి ఈ మాటలు ఉపయోగించుకుని ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈయన మీద చర్య తీసుకోమని ఆ సుగాల్ని ప్రీతి తల్లి కేసు పెట్టింది. మరి దాన్ని కూడా నమోదు చేస్తారా? ఇది అంతిమంగా ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేను సినిమా యాక్టర్నే, సినిమా హీరోనే అనే భావంలో ఉన్నాడు. ఆయన చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలి. గతంలో వైజాగ్ లో ఆయన్ని పోలీసులు నిర్బంధిస్తే ఆయన గడగడ వణికిపోయిన పరిస్థితి. ఇప్పుడు చట్టాన్ని ఈ రోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అండ చూసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆర్ఆర్ఆర్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వీళ్ళు నిరంతరం వీళ్ళే అధికారంలో ఉంటారా? రేపు పొద్దున్న అధికారం పోదా? గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇలానే ఇష్టం వచ్చినట్టు చేశారు. ఎర్రంనాయుడు గారి దగ్గర నుంచి తీసుకుని చంద్రబాబు నాయుడు దాకా రకరకాలుగా వేధించడం, కేసులు పెట్టడం, జైళ్లలో వేయడం ఇవన్నీ చేశారు. మరి ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు ఏం చెప్తున్నారు? అక్రమ కేసులు సోషల్ మీడియాలో వెళ్తే ఇలా కేసులు పెడతారా అని దొంగ ప్రమాణం. ఇవి అంతిమంగా ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక మాట చెప్పాడు, ఒక అన్యాయం అనేది ఎక్కడ జరిగినా సరే ఇట్ ఈస్ ఏ థ్రెట్ టు జస్టిస్ ఇన్ ఎవ్రీవేర్ అని చెప్పాడు. ఒక చోట అన్యాయం జరిగితే ఆ అన్యాయం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట న్యాయానికి అది పెను ప్రమాదంగా మారుతుంది అని చెప్పాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదలు పెట్టారు, ఆ గేమ్ నే వీళ్ళు కొనసాగిస్తున్నారు.
కాబట్టి దీన్ని ఖండించాలి. తర్వాత ఈ ఉపా చట్టం అనేది అత్యంత దుర్మార్గమైన చట్టం. దాంతో పాటు మీరు చెప్పారు ఈ గూండా చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారని. మరి ఇన్ని చట్టాలు ఉన్నా సరే నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? నేరాలు పెరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రాస్టిట్యూషన్ కి సంబంధించిన వ్యవస్థలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. గతంలో రామ్ జెఠ్మలాని గారిని ఒక ప్రశ్న అడిగితే, మీరు ఈ పెద్ద పెద్ద నిందితుల మీద వారి తరఫున ఎందుకు మీరు వాదిస్తారంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను వాదించడం కాదు, ప్రాసిక్యూషన్ అత్యంత బలహీనంగా ఉంది, ప్రాసిక్యూషన్ కి చేత కావట్లేదు, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. ఇప్పుడు ఈ కేసులు పెట్టడం, ఉపా లాంటి కేసులు పెట్టడం, ఆరోపణలు చేయటం, 1 సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి ఏ విధమైనటువంటి నేరం చేయలేదని చెప్పి ఆ కోర్టులు డిసైడ్ చేయటం, ఇది భారతదేశంలో జరుగుతుంది. అయితే ఈ లోపు ఈ జరిగిన నష్టాన్ని పూడ్చే వాళ్ళు ఎవరు? విదేశాల్లో కనుక చూస్తే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసుల్లో నిందితుల్ని ఇబ్బంది పెడితే దాని తర్వాత ఆ ఇబ్బంది పడ్డ వ్యక్తి ప్రభుత్వం మీద, ఆ వ్యవస్థ మీద పరిహారాన్ని వసూలు చేసే పద్ధతి ఉంది. ఇండియాలో కూడా ఉంది. కానీ ఏ వ్యక్తి కూడా పోలీసులకు, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి నాకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది అని ఆ నష్టపరిహారాన్ని రాబట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు అక్రమ కేసులు బనాయించడం, రకరకాల, ఇప్పుడు హిడ్మాతో మాట్లాడాడు, హిడ్మా చనిపోతే మొత్తానికి ఆయన గురించి సానుభూతిగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు మీకు గుర్తుకొచ్చిందా? ఎప్పుడో పోయిన సంవత్సరం మాట్లాడితే ఇప్పుడు గుర్తుకొచ్చిందా? 28,000 మంది చూశారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆరోపణలు, ఇవన్నీ మానసికంగా, శారీరకంగా వేధించడం కోసం చేస్తున్న ఆరోపణలు. ఇలాంటి పనులు తెలుగుదేశానికి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, ఇంకా వైఎస్ఆర్సీపీకి కానివ్వండి, ఇది మంచిది కాదు. గతంలో ఇలాంటి కేసులే వైఎస్ఆర్సీపీ వారు పెట్టి ఈ గేమ్ ని స్టార్ట్ చేశారు. కాబట్టి జగన్ రెడ్డి గారు బహిరంగంగా ఆయన ముందు క్షమాపణ చెప్పాలి. గతంలో మేము ఇలా చేశాం, మేము చేసింది తప్పు, భవిష్యత్తులో ఎవరు కూడా ఇలా చేయకూడదు. సోషల్ మీడియాలో ఇలాంటి పెట్టారు కాబట్టి ఏవో కొన్ని సోషల్ మీడియాలో కొన్ని రకాలైనటువంటి దాని మీద ఆధారపడి మేము చాలా మందిని మేము అరెస్ట్ చేశాం. భవిష్యత్తులో తెలుగుదేశం వారు అలా చేయబాకండి, మేము చేసింది తప్పే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులు ఏవి కూడా భవిష్యత్తులో నిలబడే అవకాశం లేదు. సప్తగిరి ప్రసాద్ గారు యూట్యూబర్ ప్రశ్నారావునికి 18వ తేదీ వరకు రిమాండ్ అండి. ఆయనకి ఏంటంటే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారంట. ఏ రకమైన సంబంధాలు ఏంటనేది సరే ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ అడుగుతారు, అప్పుడు బహుశా అవన్నీ బయటికి రావచ్చు. ఆయన ఒక దళిత క్రైస్తవ సభ జరిగింది ఇక్కడ ఏలూరులో. దాంట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ మీద, పదవుల్లో ఉన్న వారి మీద కూడా అభ్యంతరకర, అసభ్యకర, దుర్భాషలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఇది సరే. ఆ తర్వాత ఏంటంటే ఈ గన్నవరంలో జనసేన నాయకుడు ఒక ఆయన గరికపాటి శివశంకర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద బిఎన్ఎస్లో సెక్షన్ 152, ఇంతకుముందు దేశద్రోహం అనేవాళ్ళం, అది కూడా పెట్టారు. ఉపా చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈయన దర్యాప్తుకు సహకరించట్లేదు, తనకి మావోయిస్టులకు ఉన్న సంబంధాల గురించి కాసేపు చెప్తాడు, కాసేపు చెప్పట్లేదుట. ఏంటంటే ఒక యూట్యూబర్గా ఉంటూ మావోయిస్టులతో సంబంధాలు అండ్ మావోయిస్టులకి సానుభూతి వచనాలు పలుకుతూ వీడియోలు చేయటం, ఇదంతా పోలీసులు చెప్పినట్టు దేశద్రోహం కిందకే వస్తుందిగా. పోలీసులు చెప్పినట్టండి సార్. ముందుగా వాసుదేవన్ సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అంటే కృష్ణ రావణ్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ లో ఈ భావాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అధికారం ఉంది, దాన్ని ఎవరు కాదనిలే. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2లో నీ నోటికి ఎంత వస్తే అంత, నువ్వు ఎంత పడితే అంత, ఎదుటి వారిని డిఫైన్ చేసే విధంగా డిఫర్మేటరీగా మాట్లాడడానికి కూడా నీకు హక్కు లేదు. నీవు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఇప్పుడు యూట్యూబ్ రావణ గురించి ప్రపంచమంతా తెలిసిన వ్యక్తే విషయమే. వైసీపీ నాయకులు డబ్బులేస్తే
డబ్బులు తీసుకొని కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పైన ఆరోపణలు చేయటం, నెలకు 3 లక్షల రూపాయలు అతని ఖాతాలో డబ్బులు జమ అవుతుంది. నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది, ఫిక్స్డ్ ఎవిడెన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం రేపు పొద్దున కోర్టులో. మీరు ఏదో ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతూ చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మీరు సింపుల్ ఎగ్జాంపులే చెప్తా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఊపాక్ కేసుని పక్కన పెడితే, నిన్న జరిగినటువంటి మీరేది చెప్పారు కదా దళిత క్రైస్తవుల సభ అనేసి, ఆ సభలో ఆయన మాట్లాడిన తీరును ఒకసారి చూడండి. అతని బాడీ లాంగ్వేజ్, అతను మాట్లాడితనము ఎట్లుందో చూడండి. ఒక జర్నలిస్ట్ గా ఎంత హుందాగా నీ ప్రెజెంటేషన్ చేయాల. ఎస్, దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాను, ప్రశ్నిస్తాను అనే రకంగా మాట్లాడి నేను ఎవరు వద్దంటారు? ఏదో పూనకం వచ్చి ఊగిపోయినట్టు పవన్ కళ్యాణ్ నీ నోట్లో అని డబుల్ మీనింగ్ రకంగా ఏమైనా ఒక జర్నలిస్ట్ స్థాయికి తగిందేనా? నేను మాట్లాడడానికి కూడా ఈ డయాస్ నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ విధమైన మాట్లాడచ్చు. ఇప్పుడు దారిలో పోయే దాన్నయ్య, ఏబిసిడీలు రానోడు, తాగుబోతూ కళ్ళు దాగే విధవ మాట్లాడితే దర్ ఇస్ ఎ మీనింగ్. బీయింగ్ ఏ జర్నలిస్ట్ నువ్వు మాట్లాడచ్చు ఆ రకమైన భాష. ఆ కళ్ళు తాగేవాడికి నీకు ఏం తేడా ఉంది? మరి రోడ్డు పైన తాగి తందనాలు ఆడేవాడికి నీకు ఏం తేడా ఉంది? నువ్వు మాట్లాడే భాషకి, నువ్వు మాట్లాడే దీనికి ఏదైనా ఉంటుంది. ఎస్, నేనే చెప్తున్నా కదా, జర్నలిస్ట్ గా నీకు హక్కు ఉంది, ఒక యూట్యూబర్ గా నీకు హక్కు ఉంది. నిలది ఎట్లా మాట్లాడాల? ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ప్రజల్ని సమీకరిస్తాం, ఈ రకంగా మాట్లాడు, ఈ రకంగా చైతన్యవంతులు. ఏదో అక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళు ఏదో 4 ఏళ్ళు వేసేసినారు, 4 చప్పట్లు కొట్టేసినారు అని చెప్పేసి నువ్వు రెచ్చిపోయి బూతులతో రెచ్చిపోతే ఇప్పుడు మాట్లాడు. దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగింది, నిలదీస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, ప్రజల్లో పోతామని మాట్లాడి నేను ఎవరు వద్దానరప్పా? ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఊపా చట్టం కింద రిమాండ్ రిపోర్ట్ అనేసి. ఆ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఇచ్చినటువంటి లింక్, ఆడియో లింక్స్ ఇంకా కూడా ఉన్నాయి యూట్యూబ్ లో. ఆ గన్నవరంలో జనసేన కార్యకర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసి రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ లో ఆ లింక్స్ అన్ని కూడా మెన్షన్ చేసింది. సనాతన ధర్మ ఆయన మాట్లాడింది, ఆ యూట్యూబ్ రావణ్ మాట్లాడినటువంటి మాటలు ఆ యూట్యూబ్ లో సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ ఆడవాడిన భాష పచ్చి బూతులు అది మాట్లాడున్నాడు. సొంత రాజ్యంలో తరిమించుకున్న రాముడు దేవుడు అని అంటే ఎలా ఉంటుంది? ఇదా నీకు అవసరమా? ఒరే నా కొడక, రామాయణంలో సీతని వదిలేసిన రాముడు గురించి చెప్తే చూపించిన నువ్వు ఈ రోజు అగ్ని ప్రవేశం చేయించావరా నా కొడక? నేను మాట్లాడింది కాదు, రావణు యూట్యూబ్ లో తన ఛానల్లో మాట్లాడే మాటలు. సీతను వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భక్తులు వాళ్ళ భార్యలు ఎంతమంది అగ్ని ప్రవేశం చేయిస్తారని చెప్పి రోడ్డు మీద అడగరా నా కొడక? ఇదే ఆ భాష? మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా ఇది? నేనేం చెప్తానంటే, ఈ ఛానల్ పెట్టుకున్నావు, ఏం చెప్పేది? నిలది మా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు, మేమేదో తప్పు చేస్తే నిలది. మేమేం ఆకాశం నుండి ఊడిపడిన దేవుళ్ళమేం కాదు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో చిన్న అడ్మినిస్ట్రేటివ్ తప్పులు జరుగుతాయి. తప్పు జరిగితే తప్పు చేసేవారిని నువ్వు కన్స్ట్రక్టివ్ నిలవి. అదే కదా నీ జర్నలిజం విలువ అంటే. అది వదిలిపెట్టేసి నా కొడక ఇవన్నీ అవసరమా? రాముడు నా కొడక అనటం, పవన్ కళ్యాణ్, ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ యువర్ యూట్యూబ్ ఛానల్? ఇది మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం కాదా? చిచ్చు పెట్టడం కాదా? అదేమని అడిగితే కొందరు త్రిబులార్ అట్ట మాట్లాడాడు, ఈయన ఎట్ట మాట్లాడాడు. మరి తప్పు ఎవరు చేసినా తప్పే, నేను కాదనట్లేదు. యూ ఎస్టాబ్లిష్ కంప్లైంట్ విత్ ఆల్ రిలవెంట్ ఎవిడెన్స్. అడిషనల్ డీజీపీ సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వమే. దాని మీద ఏమండి ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు అరెస్ట్ చేసి
ఆడ ఒక కానిస్టేబుల్ అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రభుత్వమే, మా కానిస్టేబుల్ అయినా ఒకటే, అడిషనల్ డీజీపీ అయినా ఒకటే. అతను డాక్టర్ సత్యగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, చెప్పండి. అతను మాట్లాడింది అది మార్ఫింగ్ చేశారు, నేను మాట్లాడింది వేరే, అతను మాట్లాడింది ఒకసారి చూడండి. రావణ్ మాట్లాడింది. క్రిస్టల్ క్లియర్ గా చూడండి చూడండి ఒక్క నిమిషం సార్, ఈ స్టేట్మెంట్స్ ఈ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వటం అనేది ఏ దారిలో పోయి ఒక ఇన్వెస్టిగేషన్. సత్యగిరి ప్రసాద్ గారు ఆయన వినండి, ఆయన వినండి. జీసస్ క్రైస్ట్ని ఈ ప్రపంచంలోనే అత్యధిక మంది జనాభా దేవుడుగా పూజిస్తున్న, దేవుడుగా ఆరాధిస్తున్న జీసస్ క్రైస్ట్ గురించి ఏం మాట్లాడతాడు తెలుసాడు? పుట్టిన ఊర్లో కుక్కలా, ఏమంటాడు? పుట్టిన ఊర్లో కుక్కలా అని మాట్లాడతాడు జీసస్ క్రైస్ట్ గురించి. అట్లా మాట్లాడినప్పుడు నేను ఒక రిటాలియేషన్ వీడియో చేశా, 1 అవర్ చూడండి. రాముడిని నేను తిట్టాను కదా, ఇది ప్రోపగండా, మన పవన్ కళ్యాణ్ గారు అంటే బ్యాచ్ ప్రోపగండా ఇది కదా, రాముడిని తిట్టాను కదా. ఇప్పుడు నేను రాముడిని తిట్టాను కదా, ఆ కట్ చేసిన బయట కాకుండా యాక్చువల్ బయట చూడండి ప్లీజ్. ఫుల్ వీడియో అంటే ఇప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియన్ ముస్లిమ్స్ వచ్చి రాముడు అని చెప్పాలంటే ఎలా ఉంటుంది? ఎక్కువగా క్రిస్టియన్ ముస్లిమ్స్ వచ్చి సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పాలంటే ఎలా ఉంటుంది? రాజ్యం అని చెప్పండి తరలించుకొని సత్యగిరి ప్రసాద్ గారు, సత్యగిరి ప్రసాద్ గారు అది అతను ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు, చూడండి. సార్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఛార్జ్ షీట్ లో క్రిస్టల్ క్లియర్ గా ప్రతి లింక్ ని మెన్షన్ చేసి ఆడియో టేప్స్ కూడా ఆడియో దీంతో కూడా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెట్టింది. ఏదైనా దాంట్లో మీరు చెప్పినట్టు మార్పింగ్ గీర్పింగ్ చేసి ట్యాంపరింగ్ చేస్తే ఎస్హెచ్ఓ జైలుకి పోతాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జైలుకి పోతాడు. ఎందుకంటే వేసిన కోర్టులో తప్పుడు ఎవిడెన్స్ తో తప్పుడు డాక్యుమెంట్స్ ఫిక్స్ చేస్తే బాగుండదు. ఈ విధంగా తమ్ముడు ప్రకాష్ రాజు ఆయన ప్రసాద్ గారు మీకు వ్యవస్థ మీద బాగా నమ్మకం ఉన్నట్టు అడుగుతున్నా, ప్రకాష్ రాజునే సూటికి అడుగుతున్నా, నీకు 24 గంటల సేపు హిందూ మతం పైన విషం చల్లడం తప్పించి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు కదా. నువ్వు ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించేసేవాడు మాదిరిగా ఛానల్స్ పెట్టుకుని ఫేస్బుక్ లో ట్విట్టర్లలో పోస్టులు పెట్టుకునేసి రావణ్ అరెస్ట్ చేసేసినాడు, ఆయన ఒక పుల్వామా యుద్ధ వీరుడు, ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, ఈ ప్రభుత్వం పతనం చేస్తాను ఇట్లాంటి వరకు నువ్వు బుద్ధి చెప్పొచ్చు కదా. ఎవరు ఎందుకు రావదని నోరు పారేసుకుంటారు. ఆయన అన్ని డీటెయిల్ గా మాట్లాడినా మేము దాన్ని సహించే పరిస్థితి లేదు. నేను ఒకటే అంటున్నా, రావణ్కి కానీ వీళ్ళకి కానీ మీరు వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి తృణమో పణమో తీసుకొని మీ ఇళ్లలో టీవీ కొనుక్కోండి, ఫ్రిడ్జ్ కొనుక్కోండి, ఏసీ కొనుక్కోండి, బాగా బతకండి, అవసరమైతే కారు కొనుక్కోండి, అంతే తప్పించి వాళ్ళు వేసిన డబ్బులు తిని మమ్మల్ని తిడితే 4 లెక్కలు కట్ చేసి పెడతాము. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రైట్ సుజాత గారు, మేము చూస్తూ ఊరుకోం. సుజాత గారు ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. రైట్ సుజాత గారు